త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. సినీ నటి మాధవిలత సాయిబాబా మీద అన్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయని చెప్పొచ్చు. ఒకవైపు హిందువులందరూ కూడా మాధవిలత మీద మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీని గురించి లావణ్య గారు ఏం చెప్తారనేది ఆవిడ మాటలోనే తెలుసుకుందాం. నమస్తే అమ్మ. మీరు సినీ నటి మాధవిలత అన్న మాటలు మీరు కూడా వినే ఉండొచ్చు. అంటే సాయిబాబా అసలు ముస్లిం ఎందుకు పూజలు చేస్తున్నారు, ఆయనే కల్లోకి వచ్చాడు, అది చేశాడు, ఇది చేశారు అంటారు, కానీ శివుడు, వెంకటేశ్వర స్వామి, ఎల్లమ్మ తల్లి ఇలా ఎవ్వరు రారు, కేవలం సాయిబాబానే వస్తాడా మీకు, ఎందుకు ఆయనకి పూజలు చేస్తున్నారు అంటూ కూడా ఆవిడ అన్న మాటలు ఇప్పుడు కొంచెం వివాదాస్పదంగా మారాయి. దాని గురించి మీరు ఏం చెప్తారు? సాయిబాబా గారికి అంటే సాయిబాబా పూజలు చేయొద్దని నేను చెప్పాను. కాకపోతే ఒక్క మాటకైతే మాధవిలత మాట గారికి ఏకీభవిస్తాను. నేను షిరిడి వెళ్ళినప్పుడు నన్ను కొబ్బరికాయ కొట్టనివ్వలేదు, ఎక్కడో బయట కొట్టించారు. నా గుళ్ళో అయితే, హిందూ గుళ్ళో అయితే కంపల్సరీ కొబ్బరికాయ లోపల కొట్టనిస్తారు కదా, నాకు అక్కడ కుంకుమ పెట్టలేదు. దాని అర్థమైంది, ముస్లిం అనే కదా అర్థం. పూజించొద్దా అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది. కల్లోకి వచ్చాడు, వీళ్ళు కల్లోకి వచ్చారంటే అది వాళ్ళ పర్సనల్. నేను దాని గురించి అబ్జెక్షన్ చెప్పదలుచుకోలేదు. కానీ సాయిబాబా దేవుడు అనే అతను ముస్లిము, హిందూ కాదనటానికి మాత్రం నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, నేను షిరిడి వెళ్ళాను, నాకు లోపల కొబ్బరికాయ కొట్టనివ్వలేదు. ఓకే, బయట కొట్టనిచ్చారు. సరే కూర్చున్నాను, నాకు ఇక్కడ కుంకుమ పెట్టలేదు. నేను మరి ఇప్పుడేం మారిందో కానీ నేను 15 సంవత్సరాల క్రితం పోయాను, కుంకుమ పెట్టలేదు. దాని అర్థమైంది, నా హిందూ దేవాలయాల్లో ఎక్కడైనా కుంకుమ పెట్టకుండా ఉంచరు. దాని అర్థమైంది ముస్లిం అనే కదా. మాధవిలత గారి మాటల్లో అయితే ఈ ఒక్కదానికైతే నేను ఏకీభవిస్తాను. అంటే పూజల విషయంలో అంటారా, లేకపోతే షిరిడీలో జరుగుతున్న వాటి గురించి ఏకీభవిస్తారు? షిరిడీలో జరుగుతున్న దాన్ని బట్టి నాన్న ఒక్కటి చూడండి, హిందూ దేవుడైతే బొట్టు పెడతారు, గంధం పెడతారు, నీకు అన్నీ ఉంటాయి అక్కడ. మన గుళ్ళల్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అక్కడ ఏదో సంథింగ్ నాకే తేడా కొట్టింది. దాని అర్థమైంది ముస్లిం అనే కదా అర్థం. నేను అందుకు అంటున్నాను. మరి గురు పౌర్ణమి అనేది మన హిందువుల పండుగ, అంటే గురువులకు సంబంధించిన పండుగ, అది ఎవరైనా చేసుకోవచ్చు. కానీ గురు పౌర్ణమి అంటే ముఖ్యంగా సాయిబాబా పండుగ అంటూ ఉంటారు. మరి దాని గురించి ఏం చెప్పారు? రూపాంతరం చెందింది. అప్పుడు ఏంటంటే రూపాంతరం చెందింది. ఆయన బాబాగా ఉన్నాడు, తర్వాత ఒక గురువుగా బోధనలు చేశాడు. ఆ బోధనలు చేసిన టైంలో గురు పౌర్ణమికి అక్కడికి పెట్టారు. అంతేగాని స్పెషల్గా నేను ఇప్పటికీ అంటున్నాను కదా, సాయిబాబా గారు హిందూ అంటే నేను కూడా ఒప్పుకోను. ఎందుకు అంటే, మీరు గుళ్ళోకి వెళ్ళినప్పుడు, నాకు నిజంగా హిస్టరీ నాకు తెలీదు. గుళ్ళోకి వెళ్ళినప్పుడు నేను చూసిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఓకే నాకు అక్కడ కుంకుమ పెట్టలేదు, బొట్టు పెట్టలేదు, కాబట్టి హిందూ కాదనుకుంటున్నాను నేను. హిందూ దేవుడైతే కంపల్సరీ కుంకుమ ఉంటుంది. గ్రామ దేవత కాడిపోయినా పసుపు కుంకుమ పెడతారు. అట్లాంటిది ఒక అంత పెద్ద టెంపుల్కి వెళ్తే పసుపు కుంకుమ పెట్టలేదంటే దాని అర్థమైంది హిందూ కాదనే కదా అర్థం. ఇటువైపు ముస్లింలు కూడా అసలు మీ ముస్లిమే కానీ మేము అసలు పూజించాం, మరి మీరు ఎలా పూజిస్తున్నారు అంటూ తను అన్న వ్యాఖ్యలు కూడా కొంతవరకు హిందువులో కొంచెం మార్పు వచ్చిందని చెప్పొచ్చు. అంటే తన మీద కోపానికి గురవుతున్నారు. మరి ఇప్పుడు మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, మరి మీ మీద కూడా ఏమన్నా? ఒక్కటి నాన్న, నేను ఒకటి ఏం చెప్తాను నాన్న అంటే, సాయిబాబా హిందువా ముస్లిమా అని అడిగినావు. నేనేమంటానంటే, అక్కడున్న పరిస్థితులను బట్టి, అక్కడ చూసిన సిచ్యువేషన్ బట్టి ఒక హిందూ ఆడపిల్లగా ఖచ్చితంగా ఆయన హిందూ కాదు అని చెప్తాను. ఇంకొకటి ఏంటంటే, ఈ వర్గం అనే పూజించాలి, ఈ వర్గం అంటే పూజ అనేది ఎవరి నమ్మకం వాళ్ళది. ఇప్పుడు నేను ఒక హైందవ ధర్మ ఆడపిల్లని, గాయత్రి మంత్రం చదువుతాను. ఓకే, నాకు ఇంకా కొంచెం సిచ్యువేషన్లు ఉన్నప్పుడు నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, చిన్నప్పుడు ఎప్పుడో మా ఇంటి పక్కల నేర్పించిన మా ముస్లిం అమ్మమ్మలు అల్లా బిస్మిల్లా నిర్రహీం నిర్రహ్మాన్ అవ్వల్ కల్మా తయ్యబ్ లా ఇలాహ ఇల్లల్లా అని నేను చదువుతాను. దానికి దీనికి సంబంధమే లేదు. ఈ మతం చదవాలి, ఈ మతం చదవద్దు, ఎవరి నమ్మకం వాళ్ళది. నేను గాయత్రి మంత్రం ఎంత నీట్గా చదువుకుంటానో ఇది కూడా చదువుకుంటాను. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. నాకు జ్వరం వచ్చినప్పుడు, నా పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు ఇది కూడా చదువుతాను నేను. అటువైపు ముస్లిం కాదు, ఇటువైపు హిందువు కాదు, ఆయన అందరి వాడు, అందులో ఎంతో మందికి సాయం చేసినవాడు. ఇంకొకటి ఏంటంటే, ఎవరి నమ్మకం వాళ్ళది. పూజిస్తున్నంత మాత్రాన ఆయన హిందూ దేవుడు కాదు, ఈమె హిందూ దేవత కాదు, ఇవన్నీ కాదు, ఎవరి నమ్మకం వాళ్ళది. మనం ఇలా కాదంటాం. సో చూస్తున్నాం కదా, మాధవిలత చేస్తున్న వ్యాఖ్యలకి మాత్రం లావణ్య గారు అయితే ఈ విధంగా సమాధానం చెప్పడం జరిగింది. పొద్దున్న నుంచి కూడా హిందువులు కూడా దీని మీద స్పందిస్తున్నప్పటికీ మరి మీరేమంటారు అనేది కింద కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామెన్ చైతన్యతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.